క్రీస్తునందు ప్రియమైన సమస్తలారా, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మా మిక్కిలుగా ప్రేమించున్న ప్రియ పరలోక తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాయా. నా దేవ తండ్రి, ఈ యొక్క ప్రాతకాల సమయంలో నీ ఆలయంలో చేరి నేను ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించి స్తోత్రం చేస్తున్నాం ప్రభావ. నా దేవ తండ్రి, నిన్ను గురించి ప్రభావ ఏ వాక్యం అయితే చెప్పనిన్నాను ప్రభావ, నీవు నాలో ఉండి నీవే ఆ వాక్యాన్ని లేదా మాటలు వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాం దేవా. ఎందుకంటే నిమిత్తం మాత్రం తండ్రి మేము నీ వాక్యాన్ని చెప్పేదంతా చెప్పుటప్పుడు అర్థం కావాలి దేవా. నా దేవాల తండ్రి, నీవే ఇక్కడ మనలో ఉండి ఈ వాక్యాన్ని నా నోటి ద్వారా వినిపిస్తామని చెప్పి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని చూసి దీవించి ఆశీర్వదించామని చెప్పి మా ప్రభువు యేసుక్రీస్తు పెట్టే ప్రతి మళ్ళీ గడిపించుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, మీకు బైబిల్ గురించి కానీ లేదా యేసుక్రీస్తు గురించి కానీ చెప్పాలా అని చెప్పి అనుకున్నప్పుడు వాక్యాలను విశదీకరించి ఉపమాన రీతిగా అయితేనేమి సాదృశ్యంగా అయితేనేమి చెప్పాలనుకున్నప్పుడు కేవలం ఒక వేద పండితులు మాత్రమే చెప్పగలరు, లేదా పాస్టర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, రెవరెండ్ వాళ్ళు మాత్రమే బాగా చెప్పగలరు. మిగతా వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏదో రెండు మాటలు మాట్లాడి టైంపాస్ అయ్యింది తప్ప ఇక మీకు అర్థమైన రీతిగా అయితేనేమి చెప్పడం అనేది సామాన్య మానవులకు చాలా కష్టం. ఇకపోతే పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం ఒకసారి మనం చరిత్ర లేకపోతే ఆది కాలంలో మానవుడు కేవలం ఒక కూలిగాను లేకుంటే బానిసగాను జీవించే పరిస్థితి ఉండేది. ఈ బానిస సమాజంలో మానవులు ముఖ్యంగా ఈ యొక్క మధ్య సముద్రం చుట్టూ, ఎర్ర సముద్రం అయితేనేమి, నైల్ నది, ఈ చుట్టూ నివసించే జనం అంటే ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, అక్కడనే ఆది మానవులు ఎక్కువగా ఉంటారని చెప్పి చరిత్ర చెప్తుంది. ఆ కాలంలో ఈ యొక్క బానిస సమాజము పశువులను ఎలా సంతానం అమ్ముతారో ఆ విధంగా మానవులను అమ్ముతూ పోయే కాలం. అటువంటి జనాన్ని ప్రజల యెహోవా దేవుడు వాళ్ళను చైతన్యపరిచి మంచి మార్గంలో నడిపించాలన్నటువంటి ఒక ఆలోచనతో పాత నిబంధన గ్రంథంలో మోసేను ఎంచుకున్నాడు. క్రీస్తుకు పూర్వం మోసే దాదాపు 700 సంవత్సరాల క్రితం అని చెప్పి చరిత్ర చెప్తారు. ఈ 700 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయులంతా బానిసలుగా జీవిస్తున్న సమయంలో వారిని విముక్తి చేయాలని చెప్పి యెహోవా దేవుడు మోసేకు ఆజ్ఞాపిస్తాడు. అదే నువ్వు వారిని విడిపించుకొని కానాను దేశానికి తీసుకొని రావాలి. మన జనం అక్కడ చాలా బానిసలుగా జీవిస్తున్నారు. అక్కడున్న రాజులు భయంకరంగా క్రూయల్గా, అంటే చాలా నిరంకుశంగా
పరిపాలిస్తున్నాడు, వారిని విముక్తి చేయాలని చెప్పి మోసేను అక్కడికి పంపిస్తే, మోసే ప్రభువా నాకు మాటలు సరిగా రావు, నత్తిగా ఉంటుంది, నేను అంత సమర్థుని కాదు ప్రభు అని చెప్పినప్పుడు యెహోవా దేవుడు అతనికి ఒక కర్ర ఇచ్చి, ఆ కర్ర కిందేసి చూడని చెప్తే అది పాము అవుతుంది, తిరిగి పట్టుకుంటే కర్ర అవుతుంది, ఆ విధంగా నువ్వు పో అని చెప్పినప్పుడు ఆ యొక్క జనాన్ని దాదాపు అక్కడి నుంచి తోలుకొని 40 సంవత్సరాలు నడిపించుకుంటూ రకరకాలైన ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క జనాన్ని తోలుకొని వస్తున్న క్రమంలో ఎండ ఉంటే వారికి మేఘస్తంభము, నీడ ఉంటే వెన్నెలతో దేవుడు వారికి పంపిస్తూ మన్నాను కురిపిస్తూ భోజనం కొరకు ఆ విధంగా వారిని ఎంతో చూసుకుంటూ వస్తున్న క్రమంలో మోసే 40 రోజులు ఒక కొండపైన ప్రార్థన చేసుకుని వెళుతున్నప్పుడు వీళ్ళు కింద 40 రోజులు మోసే కొండపైన ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలు తీసుకొని వస్తుండగా వీరు ఈ యొక్క 40 రోజుల్లో చేసిన పని ఏమిటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు కరగబోసుకొని ఒక దూడని చేసుకొని ఆ దూడ చుట్టూ తాగి తిరిగి చేసుకుంటున్న క్రమం చూస్తే ఎలా ఉందో ఆ యొక్క పరిస్థితిని గమనిస్తే లేదా కేవలం బైబిల్ ద్వారా తెలుసుకుంటే ఈ యొక్క జనము ఎంత చేసినప్పుడు కూడా మారు మనసు పొందే పరిస్థితిలో కనపడతలేదు అనేది ఒకటి మనం ఒక తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనము అప్పుడున్న జనము ఈ యొక్క అన్నీ ఉన్నాయి. 7 వ్యసనాలు అంటే మేము అబద్ధం ఆడడం, హత్యలు చేయడం, వ్యభిచారం చేయడం, మోసం చేయడం, దొంగతనాలు చేయడం, ఇవన్నీ ఆనాడు ఉన్నాయి, ఈనాడు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మార్పు చెందాలా, కానాను దేశానికి తీసుకొని రావాలా, అక్కడ పాలు తేనె ప్రవహిస్తుంటుంది అని చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఆ యొక్క దేశము, కానాను దేశము భూమి సారవంతమై ఉండి మంచి వాతావరణం కలిగి అక్కడ పాలు తేనె ప్రవహిస్తుందని చెప్పినప్పుడు కొంచెం చూసినామని కూడా యెహోవా దేవుడు వారికి సెలవిచ్చాడు. పాలు అంటే పవిత్రతకు సాదృశ్యము, తేనె ప్రేమకు సాదృశ్యం. అటువంటి పరిస్థితి, అటువంటి యొక్క స్థలంలో అయితే వీళ్ళు ఈ యొక్క జనాంగం, ఇశ్రాయేలు జనాంగము బాగుంటుందని చెప్పి యెహోవా దేవుడు కలిస్తే వీళ్ళు ఆ విధంగా తయారయ్యి దేవునికి దూరంగా నివసించడానికే ప్రయత్నం చేసినారు, కానీ దేవుడికి దగ్గరగా జీవించాలని ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నంలో యెహోవా దేవుడు దాదాపు 40 మంది ప్రవక్తల ద్వారా ఈ యొక్క జనానికి, మిగిలిపోయిన జనానికి, ఈ యొక్క భూమి మీద ఉన్న జనానికి దేవుని వాక్యాలు చెప్పడము జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క జనం మారు మనసు పొందలేదు, దేవుడికి దగ్గరగా జీవించలేకపోయారు. అటువంటి తరుణంలో యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. మానవ రూపంగా ఈ లోకానికి పంపించాడు అన్నప్పుడు మనం ఒకసారి గమనిస్తే 1 సంవత్సర కాలము, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం అని చెప్పి 3 టర్ములు అవుతుంది 1 సంవత్సరానికి.
అదే ఈ యొక్క ప్రపంచానికి పాత నిబంధన కాలము, అంటే యెహోవా దేవుడు పాత నిబంధన కాలము అయిపోయింది. ఇప్పుడు కొనసాగుతున్నది క్రీస్తు యొక్క కొత్త నిబంధన జరుగుతుంది. రాబోయే కాలము, రెండవ రాకడ అనేది బైబిల్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ యొక్క యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు ఈ యొక్క భూలోకానికి అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి, నేను ఒక మంచి గొర్రెల కాపరిని చెప్పి ఈ యొక్క యేసుక్రీస్తు చెప్పాడు. ఈ చెప్పిన క్రమంలో మొట్టమొదట ఈ యొక్క 12 మంది చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనసును పట్టే జాగ్రత్తగా చేస్తాను నేను అని చెప్పి వారితో ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ఇక్కడ నుండి జరుగుతున్నటువంటి ఈ లోకంలో జరుగుతున్నటువంటివి బోధిస్తూ వారిని తన వైపు తిప్పుకోవడానికి, అదేవిధంగా వాక్యానుసారంగా నడుచుకోవడానికి చేస్తూ వస్తున్న క్రమంలో వారికి 2 వాక్యాలు చెప్పినాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ హృదయంతోను త్రికరణ శుద్ధిగా పూజించాలి అని చెప్పి, తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి నీ పొరుగువారిని దేనినైనాను చివరికి పూచిక పుల్లనైనా కూడా ఆశించకుండా జీవించాలని చెప్పి ఈ యొక్క 2 వాక్యాలతో ఈ యొక్క 12 మంది శిష్యులకు చెబుతూ వాక్యాలను బోధిస్తూ ఎంతో ఉపమాన రీతిగా చేస్తూ ఉన్న క్రమంలోనే చివరకు యేసుక్రీస్తును కూడా ఈ యొక్క శిష్యుల్లో ఒక అతను 40 వెండి నాణ్యాలకు అమ్మేసి సిలువకు అప్పగించే కార్యక్రమము చేస్తారు. యేసుక్రీస్తు సిలువ పైన అప్పచెప్పిన తర్వాత అతను ఎంతో భయంకరంగా కొరడాలతో అయితేనేమి, యేసుక్రీస్తు యొక్క పై ఈ యొక్క సాళ్ళు అంటే నాగేలుతో దుమితే సాళ్ళు ఎట్టులో ఆ విధంగా కొడుతూ ఉంటే స్త్రీలు చూసి రొమ్ము గుద్దుకుంటూ ఏడుస్తూ అయ్యో అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అమ్మా నా కోసం ఏడవద్దండి అమ్మా, మీకోసం మీ పిల్ల కొరకు ఏడవండి అని చెప్పి చెప్తారు. అంటే భవిష్యత్ కాలము ఎంత దుర్భరంగా ఎంత భయంకరంగా ఉంటుందో వారికి వివరణ ఇచ్చేటువంటి క్రమంలోనే, అమ్మ నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి సెలవిస్తాడు. మరి మనం ఈ రోజుకైనా సరే మనం ఏమన్నా మార్పు చెంది జీవించగలుగుతున్నామా అంటే, ఈ రోజు సైతం ఈ యొక్క భూమి పైన హత్యలు అయితేనేమి, నరహత్యలు అయితేనేమి, అబద్ధం అయితేనేమి, మోసము, టక్కరి, వ్యభిచారము, ఇవన్నీ ఈ రోజు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఒకరిని నమ్మలేని పరిస్థితి ఉంది. ఇక 2వ రాకడకు నువ్వు సిద్ధపడతావా అని చెప్పి అనే క్రమంలోనే నా కొరకు ఏడవద్దండి, మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, భవిష్యత్తు మీది అనే క్రమంలో చెప్తే కూడా ఈరోజు సైతం మనం అంటే ఈ భూమి మీద నుండి జనం మారు మనసు లేక తన దైనందిక జీవితంలో కేవలం సైతాను సోదరులో పడి జీవిస్తున్నాడే తప్ప దేవుని సన్నిధిలో జీవించలేకపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ క్రమంలోనే 12 మంది శిష్యులలో తోమ
ఒకడు. ఈ తోమాను గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇతను సౌమ్యవాది తోమా. ఇతని పేరు దిదుమా అని చెప్పి, దిదుమా అనబడే తోమా అని చెప్పి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు చనిపోయి తర్వాత తిరిగి 12 మంది శిష్యులకు కనపడినప్పుడు ఇతనిని కేవలము నేను నీ యొక్క డొక్కలో ఏలుబెట్టి చూస్తే తప్ప నేను నమ్మను, ఎందుకంటే నీకు 6 చేతుల్లో మేకలు కొట్టి డొక్కలో బలంతో పొడిచి చంపినారు కాబట్టి నేను ఆ గాయాలు చూస్తే తప్ప నమ్మను అని చెప్తే యేసుక్రీస్తు తన చేయి తీసుకొని తన డొక్కలో పెట్టి చూపించి అప్పుడు తోమా నమ్ముతాడు. తర్వాత ఈ 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు పోయిన తర్వాత 12 మంది శిష్యుల్లో ఈ యొక్క బైబిల్ గురించి లేదా దేవుని వాక్యాల గురించి ప్రపంచంలో చెప్పడానికి చీటీలు వేసుకుంటారు. 12 మంది శిష్యులు ఎవరెవరు ఎక్కడికెక్కడికి పోవాలని చెప్పి. అప్పుడు తోమాకు భారతదేశం పోవాలని చెప్పి చీటీ తవ్వుతారు. భారతదేశం పోవాలంటే తోమా నేను అక్కడికి వెళ్ళలేనని చెప్తే మరి ఒకసారి అతను కలలో వచ్చి నువ్వు ఖచ్చితంగా భారతదేశం పోవాలని చెప్తే సరే అని చెప్పి నిర్ణయించుకొని అతను క్రీస్తు 52వ సంవత్సరంలో సముద్రం ఒడ్డు త్రిచూరు జిల్లాలో కేరళ, ఇప్పుడు కేరళ అంటారు, అంతకుముందు మలబార్ కూడా అంటున్నారు. ఇక మలబార్ తీరంలో త్రిచూరు జిల్లాలో అంటే బోటు ద్వారా నావ ద్వారా ఇక మన భారతదేశంలోకి అడుగు పెడతాం. మొట్టమొదట ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవ మతాన్ని స్థాపించినది కూడా తోమా అని చెప్పి చరిత్ర చెప్తా ఉన్నది. అంటే 52వ సంవత్సరంలో క్రీస్తు 52వ సంవత్సరంలో ఈ యొక్క మలబార్ తీరానికి వచ్చి అక్కడనే సేవ చేస్తూ ఉన్న క్రమంలో దాదాపు అక్కడ 16 సంవత్సరాలు సేవ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న రాజు వచ్చి కింగ్ మహాదేవ్ అని చెప్పి రాజు. ఈ కింగ్ మహాదేవన్కు ఒక కూతురు భార్యకు దయ్యం పట్టింటుంది. కింగ్ మహాదేవన్ యొక్క రాజు యొక్క కూతురుకు భార్యకు, ఈ కూతురుకు భార్యకు దయ్యం పట్టినప్పుడు ఆ యొక్క రాజు ఈ తోమాను పిలిపించి, అయ్యా మా భార్యకు వీళ్ళకు దయ్యం పట్టింది, విడిపించవయ్యా అని చెప్పినప్పుడు ఆ యొక్క దయ్యం పేరు ఇన్యూకస్ అంట. దయ్యం పేరు ఇన్యూకస్. ఇక దయ్యాన్ని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత అక్కడనే అతనికి కొంత రాజుకు అండ దొరుకుతుంది. ఆ తర్వాత కాండఫోరస్ అని రాజు ఒక రాజభవనాన్ని నిర్మించాలని చెప్పి అతను అనుకొని ఎవరైతే సరిపోతారంటే సిరియా దేశంలో బాగా ఈ యొక్క కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపించి చేస్తే సరిపోతుందని చెప్పి చేస్తున్న క్రమంలో ఈ యొక్క తోమా కూడా ఆ యొక్క వాళ్ళ పనికి పోతూ ఆ యొక్క వచ్చిన కూలీతో వీళ్ళకు ఎవరికి అక్కడున్న పేదవాళ్ళకు పంచేవాడంట. అతను కూలి తీసుకొని పేదవాళ్ళకు పంచేవాడంట. ఆ విధంగా చెప్తూ పేదవాళ్ళకు చేస్తూ ఈ కేరళలో ఎంతోమందిని క్రైస్తవ మతంలోకి చేర్పిస్తాడు. ముఖ్యంగా కేరళలో ఈ నమ్మూద్రి అనేటువంటి బ్రాహ్మణ వాళ్ళు, క్షత్రియులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు చనిపోతే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పిండ ప్రదానం చేయడానికి ఒక నది ఒడ్డుకు వచ్చి చేస్తూ ఉంటే ఇతను చూద్దంతాలు వీళ్ళు ఎట్ట చేస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క పిండ ప్రదానం చేసేదాన్ని చూసి
అయ్యా ఇది తప్పు, ఇది కేవలం మూఢనమ్మకం తప్ప ఇంకేది కాదు, మా దేవుని నమ్మండి అని చెప్తే, ఎలా నమ్మాలి మీ దేవుడిని అని చెప్పి ఒక సూచక్రియ చేసి చూపెట్టు మాకు అని చెప్తే, అతను నీళ్ళని ఇట్లా పైన చల్లేస్తాడు. ఆ నీళ్ళు ఆడిన మధ్యలో నిలబడిపోతాయి నీళ్ళు. అవి నీళ్ళు నిలబడినప్పుడు అవి ముత్యాల మాదిరి కనపడుతూ ఉంటాయి నీళ్ళు చుక్కలు. ఉదాహరణకు ఎప్పుడన్నా మనం వర్షం కురిస్తే ఆకు మీద నీళ్ళు ఉంటాయి, అవి స్టోన్ మాదిరి అంటే చుక్క మాదిరి ముత్యం మాదిరి ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్లు ముత్యాల మాదిరి మెరుస్తుంటే ఆకు మీద నిలబడినప్పుడు ఆ విధంగా చూసి అప్పుడు అక్కడ ఈ యొక్క నమోదినటువంటి బ్రాహ్మణులు అయితేనేమి, తర్వాత క్షత్రియులు అయితేనేమి చాలామంది, దాదాపు 15,000 మందిని ఈ యొక్క క్రైస్తవ మతంలోకి చెప్తూ మతాన్ని యొక్క వారికి బోధిస్తూ నడుపుతున్నటువంటి క్రమంలో అతను తిరిగి మరీ చెన్నైకి వస్తాడు. అంటే ప్రస్తుతం మైలాపురం అనేటువంటి దేశంలో దాన్ని ప్రస్తుతం, ఇంతకుముందు చెన్నపట్నం అనేవారు, ఆ తర్వాత మద్రాస్ అనేవారు, ఇప్పుడు చెన్నై, తిరిగి మరి చెన్నై అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే పేరు మారుతూ వస్తుంది. ఆ క్రమంలో అక్కడ మైలాపూర్ దేవరాజు అని చెప్పి రాజు ఉన్నాడు. అక్కడ ఈ యొక్క బైబిల్ను బోధిస్తూ బైబిల్ యొక్క సేవ చేస్తూ ఉన్నట్టు క్రమంలో అక్కడ ఆయన యొక్క రాజుకు ఎంతోమంది భార్యలు ఉపపత్తులు ఉంటారు. అది ఈయన, అయ్యా ఇది తప్పు, ఇంతమంది భార్యలతో ఉండడం అనేది తప్పు అని చెప్పినప్పుడు, అది బహుశా క్రాంకనూరు అనుకుంటా, క్రాంకనూరు, ఈ అక్కడ ఉన్నటువంటి బాపనుల వాళ్ళు ఇతని పైన కొంచెం పగబట్టి ఇతను ఎక్కువ చేస్తాం, ఇతను చంపేయాలన్నటువంటి ఒక ఆలోచనతో వస్తారు. అక్కడ బాపన వాళ్ళు అయితే, మిగతా శత్రువులు అయితే ఇతనికి వ్యతిరేకులు. అది తెలుసుకొని ఈ యొక్క తోమ ఒక కొండలో గుహ ఉంటే ఆ గుహ దగ్గర ఉంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అతన్ని ఈటలతో పొడిచి చంపేస్తారు తోమ. ఇప్పుడు తోమ కీర్తి శకము 72వ సంవత్సరం జూలై నెల 23వ తారీఖున చంపబడినాడు. అంటే దాదాపు ఇప్పటికీ 2016-17 సంవత్సరాల క్రితం చంపబడి, ఈరోజు కూడా బహుశా ఈ యొక్క టూరిజం అంటే యాత్ర పోయిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చూసితారేమో బహుశా, ఇక్కడ ఒకరిద్దరు కూడా చూసి ఉండొచ్చు. అక్కడ తోమా కొండ అని, తోమా చర్చ్ అని, తోమా సమాధి అని, ఆ విధంగా భారతదేశంలో ఆయన చేసిన సేవ దాదాపు ఎన్నో చర్చిలు కట్టిస్తూ ఈరోజు అక్కడ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. యొక్క తోమా యొక్క సమాధి అయితేనేమి, చర్చి అయితేనేమి, ఆ యొక్క చెన్నైలో పర్యాటక కేంద్రంగా మారిపోయింది. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, నేను ఎందుకు ఈ తోమా గురించి చెప్తున్నానంటే, ఈ యొక్క కాలం అనేది పాత నిబంధన కాలం ఒకటి, కొత్త నిబంధన కాలం ఒకటి. ఇప్పుడు జరుగుతున్నది యొక్క కొత్త నిబంధన యేసుక్రీస్తు కాలం. రాబోయే కాలం వచ్చి రెండవ రాకడ. ఈ రెండవ రాకడ గురించి ఈ యొక్క 12 మంది శిష్యులు యోహాను సువార్తలో చెప్పినట్టు, యోహాను ప్రకటన గ్రంథంలో మనకు విశేషంగా చెప్పి ఉన్నాడు. మరి ఆ క్రమంలో మనం ఈ యొక్క వాక్యాంశంగా నడుచుటకు ప్రయత్నం చేస్తూ రెండవ రాకడలో ఎలాంటి అతని యొక్క క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వస్తున్నా అంటే, ఆ రోజు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు రెండవ రాకడికి ఎందుకు వస్తుందా అంటే, పరిపాలన చేయడానికి సైతాన్ని పాతంలో బంధించి 1000 సంవత్సరాలు శాంతి సమాధానంతో పరిపాలన చేయడానికి వస్తున్నాడని చెప్పి ఆ క్రమంలో మనం ఈ యొక్క బైబిల్ను ఆచరిస్తూ నిష్కల్మషంగా త్రికరణ శుద్ధిగా యొక్క బైబిల్ యొక్క వాక్యాలను నమ్ముతూ మనం జీవించాలని చెప్పి కోరుతూ
నేను ఈ యొక్క వాక్యాన్ని విరమిస్తున్నాను. దేవుడు పోయిన సన్నిధిలో దీవించును గాక. చక్కటి వర్తమానం, మరి హిస్టారికల్గా మొత్తం మీద బైబిల్ అంతా కలిపి చెప్పేశారు. ఆది కాండం నుండి మొదలు పెడితే ప్రకటన గ్రంథం, మళ్ళా జరగబోయేటటువంటి ప్రత్యక్షతల గురించి, రాకడలో జరిగేటటువంటి కార్యాల గురించి కూడా మరి ఈ రీతిగా ప్రభు మనల్ని రక్షించుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి. మనము ప్రభు రాకడ దగ్గర పడుతున్నది కనుక, ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు కనుక, ఆయన రాకడలో ఎత్తపడితే మరి 1000 ఏళ్ల పరిపాలన, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన. ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్లు అక్కడ ఉండవు, అక్కడ వేరే, ఆయన పరిపాలన వేరే. అసలైన పరిపాలన ఏంటో, అసలైన నీతి, న్యాయం, ధర్మము, నాయకత్వం ఏంటో, ప్రజలు ఎలా ఉండాలో, నాయకులు ఎలా ఉండాలో అక్కడ ప్రభు మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఆ నిత్య రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. అట్టి రీతిగా మరి రాకడకు సిద్ధపడే కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మరి చక్కటి సందేశం అందించిన మరి మోసెస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు అందరూ కూడా ప్రార్థనకు రావాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఆదివారం ఆరాధనలు యథావిధిగా జరుగుతాయి. సకాలంలో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షక, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యములతో వర్ధిల్లు చేయండి. నీ సన్నిధిలో గడిపి మా ప్రభువా మరిదిగో చక్కటి మాటలు నేర్చుకుని ఉంటున్నారు. ఈ రోజున మా ప్రభువా మరి ఇదిగో మా భారతదేశానికి ఏ రీతిగా క్రైస్తవ్యం వచ్చిందో, స్వార్థ ప్రకటించబడిందో, అపోస్తుడైన తోమ ఏ రీతిగా స్వార్థను మోసుకొని భారభరితమైన పరిచర్య చేసి ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ రీతిగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో మా ప్రభువా మరిదిగో నేర్పించి ఉంటున్నారు. మా ప్రభువా మేమందరము కూడా నీ రాకడలో ఎత్తబడే విశ్వాసులముగా ఉండాలి, నిన్ను ప్రకటించే విశ్వాసులముగా ఉండాలి, నీ కొరకు నమ్మకమైన సాక్షులముగా బ్రతకాలి. అటు రీతిగా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వారికి పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమమును దయచేయండి. దినమంతట్లో చేస్తున్న ప్రతి పని పాటల్లో తోడుగా ఉండి ప్రతి వారి కష్టార్థములను ఆశీర్వదించండి. ఈ రోజు నాని ప్రజలు చేస్తున్న ప్రతి పని పాటలో, వెలుచున్న ప్రయాణాల్లో, తలపెట్టిన కార్యాల్లో వారి కష్టార్థములను దీవించి ఎవడబిడల భవిష్యత్తును, చదువులను మా ప్రభువా తలచిన కార్యములను సఫలము చేసి మహిమ పొందుమని ప్రజలందరిని దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ప్రకటిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము, మనసులో క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలకు తేకాకుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నేను సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సంఘంలో చేరిన మీ కళ్ళరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.
అందరికి వందనాలు, సెలవు.